వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందు కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇదైతే మోటో ర్యాష్ రోబ్లాక్స్లో నుంచి ఆడుతున్నాను. సో ఇదైతే మన నింజా H2. ఆల్రెడీ నేనైతే కొంచెం ఇందులో ప్రో ఫ్రెండ్స్. ఈ గేమ్లో బాగుంటుంది ఈ గేమ్ కూడా. అసలు ఇదంతా ఈరోజు అప్డేట్ అయింది ఫ్రెండ్స్. నిన్న దాకా ఇవన్నీ లేవు అసలు. సో చూద్దాం అసలు ఏంటిది అనేది. మీతో మాట్లాడుతూ అయితే చెట్టుకు గుద్దుకున్నాను ఫ్రెండ్స్. సో అవైతే లిమిటెడ్ బైక్స్. ఫస్ట్ నింజా H2 అయితే డ్రైవ్ చేద్దాం. ఈరోజు మీకైతే అన్ని బైక్స్ అయితే చూపిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఎక్కిచ్చేసేసాం. సో ఫస్ట్ ఇది వెళ్దాం ఫ్రెండ్స్. సిటీ కూడా అప్డేట్ చేశారు. ఫస్ట్ ఇది చూద్దామని కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్. ఇవే ఏమవుతుందబ్బా నాకు అర్థం కావట్లేదు ఇవేలో. సో కొంచెం స్లోగా వెళ్ళే బండి అయితే తీసుకుందాం. మరి ఇట్లా వెళ్దాం ఫ్రెండ్స్. బ్రేక్ వేసిన కానీ బ్రేక్ పడుతుంది ఇదైతే. ఎందుకంటే ఇదేమంత పెద్ద బండి కాదు. అండ్ అదైతే అప్గ్రేడ్ చేసుకుంటే అది కూడా స్పీడ్గానే పడుతుంది ఫ్రెండ్స్. కానీ నేనైతే అప్గ్రేడ్ చేయలేదు. సో మ్యాక్సిమం రెండు వేస్ ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేమో ఇటు తీసుకెళ్తుంది, అదేమో అటు తీసుకెళ్తుంది. చూద్దాం మరి ఎక్కడ కనెక్షన్ వచ్చింది. ఖచ్చితంగా కనెక్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఏం లేదబ్బా ఊరికే వేసిండు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే అటు వెళ్ళిపోదాం. ఇంకోటి ఉంటుంది కదా, అది అక్కడేదో నేను ఇంకోటి ఏదో షాప్ టైప్ అయితే చూసాను ఫ్రెండ్స్. అక్కడికి కూడా వెళ్దాం. తర్వాత అయితే మనం సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చింది కదా, నేను ఇప్పుడు దాకా చూడలేదు. మీతో పాటు నేను చూడాలి. ఇదేం లేదు, జస్ట్ ఊరికే ఏదో కొంచెం యాడ్ చేశారు అంతే. కానీ ఇవే ఇచ్చైతే బాగుంది ఫ్రెండ్స్. ఎందుకో కొంచెం బాగుంది, నైస్. సో లాస్ట్గా అయితే మనం ఆల్ఫాక్స్ 9 లెజెండ్ అయితే ఆడాము. ఆ వీడియోలో అన్నిట్లో నేనే ఫస్ట్ వచ్చాను ఫ్రెండ్స్. కానీ అందులో చాలా టఫ్గా అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే మళ్ళీ రోబ్లాక్స్ ఆడబోతున్నాను. అండ్ ఇటువైపు వెళ్తే సిటీకి వెళ్తాం ఫ్రెండ్స్. అండ్ డీలర్షిప్ కూడా మంచిగా అప్గ్రేడ్ అయితే చేశారు. సో మనం ఈ బండి మీద వద్దులేం ఫ్రెండ్స్. సిటీ కాబట్టి మనకి దుమ్ము లేపే బండి అయితే కావాలి. ఇంకేమైనా మంచిగా చాలా వాటికి చేంజెస్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాగుంది గేమ్ అయితే. నింజా H2 ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర అయితే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో మనీ అయితే సంపాదించాను ఫ్రెండ్స్. మొత్తం మీద కలిపి ఒక 1 lakh దాకా ఖర్చు పెట్టేసి ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు బైక్స్ అండ్ హెల్మెట్స్ మీద. అటువైపు వెళ్దాము. నాకు తెలిసి సిటీ ఏమంత అప్డేషన్ ఇవ్వలేదు అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకో చూస్తుంటే అలానే ఉంది మరి. ఓకే, ఇంతకు ముందర అయితే ఈ బిల్డింగ్స్ ఉండేవి కాదు, ఇప్పుడైతే యాడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ యాక్చువల్లీ నేనైతే కొంచెం సౌండ్ పెట్టుకుంటాను. మీకు వినపడకూడదు సౌండ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, 1 minute. ఎస్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ పెట్రోల్ పంప్ అయితే యాడ్ చేశారు. అండ్ రేసింగ్ దగ్గర కూడా ఏదో ఒకటి చేస్తుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను చేస్తే బాగుంటుంది. సో మీకైతే సర్ప్రైజింగ్గా తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఎస్ గైస్, ఏదో యాడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు కనిపించేసేసింది అది. ఓకే, నో ప్రాబ్లం. మనకు సెకండ్స్లో పని ఇక్కడికి వచ్చేయడం. సో
బిఎండబ్ల్యూ వస్తుంది ఆర్ఆర్ వద్దు కానీ నింజా హెచ్2నే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుమ్మేద్దాం ఫ్రెండ్స్ స్పీడ్ ఇంకా. అండ్ ఫ్రెండ్స్ దీని టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం, 330 km/h. అండ్ ఫ్రెండ్స్ ఇందాక మనం చూసినట్టయితే ఇక్కడైతే ఈ పెట్రోల్ పంప్ అయితే యాడ్ చేశానని చెప్పారు కదా, అండ్ రేసింగ్ దగ్గర ఏం యాడ్ చేశారో చూద్దాము. అదైతే యాడ్ చేశారు. సో ఒకసారి రేస్ ట్రాక్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీని హై స్పీడ్ కూడా ఇక్కడే చెక్ చేసేసుకొని మనం S1000 RR అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో రేస్ ట్రాక్లో అయితే ఏం మార్పు లేదనుకుంటున్నాను ఫ్రెండ్స్. మధ్యలో ఒక ఇన్విజిబుల్ గాడ్ అయితే ఉంటుంది, అది తీసేసి ఉంటే బాగుండు, కానీ తీసేయలేదు మనోడు. ఓకే అంతే, నథింగ్ చేంజ్ ఫ్రెండ్స్ రేస్ ట్రాక్లో అయితే. సో ఇంకొకటి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మనకు బైక్ విషయంలో ఈ లైట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే లైట్ ఆన్ అయ్యేది కాదు అసలు. సో దీని స్పీడ్ అయితే ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు S1000 RR అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. BMW S1000 RR ఇక్కడైతే మార్చుకోవచ్చు. సో ఇందులో నుంచి మంటలు కూడా వస్తాయి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. సో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీకే డౌట్ వస్తుంది అసలు నింజా హెచ్2 స్పీడా S1000 RR స్పీడా. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ గేమ్ ఫౌండర్ని కనుక నేను అడగాలనుకుంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, బాబాయ్ BMW S1000 RR స్పీడా లేకపోతే H2 స్పీడా అని. రియల్ లైఫ్లో అయితే H2 స్పీడ్ ఫ్రెండ్స్ S1000 RR కంటే, కానీ ఈ గేమ్లో అయితే మనకి S1000 RR చాలా స్పీడ్గా వెళ్తుంది, దానికంటే స్పీడ్. ఇందాక అదైతే 330 km/h అండ్ ఇదైతే 365 km/h. సో మీరు చూసినట్టయితే సో అది ఫ్రెండ్స్ ఇందులో స్పీడ్కి వెళ్తే ఏమవుతుందంటే అలా అవుతుంది. సో ఇప్పుడైతే మనము నా రికార్డ్ 33.7. ఓకే దాన్ని ఇంకా పెంచుదాం, R1 తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు వీలీ పెంచడం ఎలానో, వీలీ టైం ఇంక్రీజ్ చేయడం ఎలా కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకైతే బాగుండొచ్చు. సో చూస్తూ ఉండండి, మీకు చెప్తాను. నేనైతే ఫస్ట్ రేస్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, అక్కడైతే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. నేనైతే కొన్ని సెలెక్టివ్ బైక్స్ మీద అయితే చేయగలను ఫ్రెండ్స్. నేను చూసిన దాని ప్రకారం అయితే కొన్ని సెలెక్టివ్ బైక్స్తోనే చేయగలుగుతున్నాం వీలీ, ఎందుకంటే మిగతా చాలా ఓవర్ స్పీడ్ అయిపోతాయి. అందుకే ఇప్పుడు అయితే ఇక్కడ ఓకే సో ఫస్ట్ అయితే మీరు మోడ్ని గేర్ బాక్స్ అనేది సెమీలోకి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకైతే అప్పుడు ఇక్కడికి వచ్చాక సో ఫ్రెండ్స్ ఒక నిమిషం వెనకాలరా. సో మనతో అయితే రేస్ చేయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. సో ఇక్కడికి రండి ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తారు కదా, డైరెక్షన్ అయితే సెట్ చేసుకోండి అండ్ ఇంకా కంట్రోల్ పట్టుకోండి, W కొట్టండి లెగుస్తుందా, అట్లా W ఒత్తి పట్టుకోకుండా కంప్యూటర్ నుంచి ఆడుతుంటే, కంట్రోల్ కొట్టాక W ఒత్తి పట్టుకోకుండా అట్లా వదులుతూ ఇస్తూ ఉండండి. ఎక్కువ రికార్డ్ అయితే చేయొచ్చు.
ఒకవేళ మీరే కనుక 4 నుంచి అందుతుంటే యాక్సలరేటర్ని వదులుతూ ఇస్తూ ఉండండి. సో మీరైతే చేసేయచ్చు ఫ్రెండ్స్ రికార్డు. నాదైతే 33.7 రికార్డు. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇందులో సెట్టింగ్స్ ఓకే, సెట్టింగ్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ చేస్తే ఈ ట్రీస్ అన్నీ ఉండవు ఫ్రెండ్స్. సో మనకైతే అప్పుడు ఇంకా ఈజీగా చేయొచ్చు. సో మీకైతే ఇప్పుడు చేస్తాను నేను, చూడండి ఫ్రెండ్స్. ఓకే నేనైతే స్టార్ట్ అవుతా. సో కొంచెం ఆ డ్రైవర్ పెట్టుకున్నాం, మళ్ళీ అక్కడ అది ఉంది కదా కంట్రోల్ ఒత్తాను. ఓకే అంతే 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 అట్లనే ఫ్రెండ్స్. ఓకే ఓకే కంట్రోల్ డబ్ల్యూ. సో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే రికార్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ 30 దాకా వచ్చింది కాబట్టి అయిపోద్దులేను ఫ్రెండ్స్. నేను వాడుతున్న ట్రిక్ అయితే అదే, యాక్సలరేటర్ ఇస్తూ వదులుతూ చేస్తూ ఉంటే. సో ఓకే ఫ్రెండ్స్, న్యూ రికార్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 37, 38, 39, 40, 41, 42, 43 అలా పెరిగిపోతూ ఉండాలి ఫ్రెండ్స్ నాకైతే రికార్డు. ఓకే అదైతే నేను బైక్ కింద డ్రాప్ చేసేసాను. సో ఇంకా మళ్ళీ పర్ఫార్మెన్స్లోకి అయితే వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్లోకి వెళ్ళి ఆన్. ఇప్పుడు ఆల్రెడీ మనం కొండ మీద ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఓకే సో ఇప్పుడు అటువైపు వెళ్ళడం చాలా కష్టం మనకైతే. పర్ఫార్మెన్స్ ఆఫ్ చేద్దామా, ఎందుకులేని ఫ్రెండ్స్ మనకైతే. ఓకే ఏం పంపించట్లేదు నన్ను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ అయితే ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన దగ్గరికి వెళ్దాం నేను. సో ఫ్రెండ్స్ దీనికి ఆనుకొని వెళ్ళిపోతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్ మనమైతే గాల్లో కలుద్దాం ఇప్పుడు వెళ్ళి. ఓకే ఆటోలో ఉంది కదా ఇది, అందుకే నా రావట్లేదు. సెమీ అండ్ గేర్, ఫస్ట్ గేర్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ 42 దాకా అంటే చాలా కష్టం అయిపోద్ది ఫ్రెండ్స్. సో నేనైతే వదిలేస్తున్నాను ఇంక దీన్ని. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, మనం సిటీ చచ్చిపోదాం ఫ్రెండ్స్ ఒకసారి గేమ్లో. ఎలాగా ఓకే స్ట్రైట్గా వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ రీసెట్ చేద్దాం, దానికి మించి మనం ఏం చేద్దాం. సో మళ్ళీ ఇప్పుడైతే మనం స్పాన్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనమైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కోసారి ఒక్కొక్కరుగా పెడతారు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు ఈ బండి అయితే చూపలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బండి చూపిపోతున్నాను. సౌండ్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మీరు వింటారంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే పర్ఫార్మెన్స్ ఆన్ చేద్దాం. సౌండ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది కూడా H2 అంత స్పీడ్ వెళ్తుంది. అసలు H2 అంతే మోస్ట్ స్పీడెస్ట్ బైక్ ఇన్ ద వరల్డ్ కదా. H2 ఆర్లేండి అది. H2 కూడా బాగానే వెళ్తుంది, కానీ ఇందులో అయితే 330 km/h అయితే వెళ్తుందండి. ఏం చేద్దాం, దీని అంత స్పీడ్ వెళ్తుంది. అసలు దానికి అసలు రియల్ లైఫ్లో దానికి ఏమైనా పోలిక ఉందా ఫ్రెండ్స్? మీరైతే చెప్పండి.
అట్లీస్ట్ లుక్లో అయినా, అసలు లుక్లో అయినా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏప్రిల్ ఎక్కడ, కవాసాకి నింజా H2 ఎక్కడ? ఇదైతే ఏప్రిల్ ఫ్రెండ్స్. సో సో ఈ బైక్ మీద అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు దీనికి H2కి ఏమైనా పోలిక పెడతారా ఫ్రెండ్స్? ఈ గేమ్ ఫౌండర్ కాకపోతే, క్రియేటర్ కాకపోతే, మోడర్ కాకపోతే. కానీ దీని సౌండ్ బాగా చేశారు ఫ్రెండ్స్. కానీ నింజా H2 అంత సౌండ్ రావట్లేదు మరి ఏంటో. ఇదైతే మామూలుగా రావట్లేదు సౌండ్, అండ్ మంటలు కూడా బాగా వస్తున్నాయి. కానీ అసలు నింజా H2 కదా అలా రావాల్సింది ఫ్రెండ్స్. సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.